భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉదయం అంతా మనకు మేఘాకృతమైన వాతావరణం కనిపించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా మనకు వచ్చిపోయాయి. ఇక ప్రస్తుతం అయితే మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో అయితే మనకు తేలికపాటి వర్షం నమోదవుతా ఉంది. అదేవిధంగా ఇటు కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, గాజుల రామారం, మల్కాజిగిరి, అల్వాల్, కాప్రా, షేర్లింగంపల్లితో పాటు దాదాపు పలు ప్రాంతాల్లోనైతే ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక ముసురు పట్టిన వాతావరణం కూడా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు మాసప్ ట్యాంక్ కావచ్చు, లకడీ కప్పులు కావచ్చు, అసెంబ్లీ ఆ ప్రాంతాల్లో కూడా ఒక ముసురు వాతావరణం కంటిన్యూ అవుతూ ఉంది. ఇక ఉప్పల్, బోడుప్పల్, దాంతోపాటు పిర్జాది కూడా, గట్కేసర్ ఆ ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి వర్షం నమోదవుతూ ఉంది. ఇక హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ ఆ ప్రాంతాల్లోనైతే ఒక మోస్తారు వర్షం నమోదవుతా ఉంది. ఇటు రాజేంద్ర నగర్ కావచ్చు, అత్తాపూరు, దాంతోపాటు శంషాబాదు, షేర్లింగంపల్లి ఆ ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి నుంచి అక్కడక్కడ ఒక మోస్తారు వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇక కూకట్పల్లి సైడ్ ఆ జోన్లో చూసుకున్నట్టయితే కూడా మనకు కూకట్పల్లి, మియాపూరు ఆ ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పలు జిల్లాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా మనకు అలర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రానున్న 2-3 గంటల పాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు సంబంధించి కూడా 2-3 గంటల పాటు కూడా ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈదురుగాళ్ల తీవ్రత కూడా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల మధ్య వీచే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో కూడా ముఖ్యంగా ఇటు హన్మకొండ, హైదరాబాదు, దాంతోపాటు జయశంకర్, భూపాలపల్లి, జనగాం, జోగులాంబ, గద్వాల్ జిల్లా, మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూలుతో పాటు ఇటు కర్నూలు, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో కూడా 2-3 గంటల్లో తేలికపాటి వర్షం ఉండడంతో కూడా మనకు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి మనకు 24/7 ఫోర్కాస్ట్ చూసుకున్నట్టయితే కూడా పలు ప్రాంతాలకు సంబంధించి మనకు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు అయితే మనకు ఒక 3 నుంచి 4 జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుండడంతో ఆ జిల్లాలకు సంబంధించి కూడా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోనైతే 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం, అదేవిధంగా 50 నుంచి 60 కిలోమీటర్ల మధ్య ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది.